తెనాలిలోని నాసర్పేటలో గల శ్రీ మహాలక్ష్మమ్మ చిట్టు దేవతా మందిరం నందు శ్రావణ మాసం ముగింపు సందర్భంగా విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. స్థానిక నాసర్పేటలోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని విశేషంగా భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కమిటీ మెంబర్లు నక్కా సాయినాథ్, నక్కా శంకర్, వెలక్కాయల హర్ష, ఎడ్లపల్లి పవన్, తిరుమలశెట్టి గోపి నేతృత్వంలో శ్రావణ మాసం ముగింపు ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. విశేష పూజలు అనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగానే కాక నాసర్పేట ప్రాంత భక్తులే కాక పరిసర ప్రాంత భక్తులు కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాన్ని స్వీకరించారు. మహాలక్ష్మమ్మ చెట్టు దేవతా మందిరం దగ్గర 4వ శుక్రవారం పూర్తయింది. 5వ శుక్రవారం రేపు అమావాస్య 11:50 అమావాస్య వస్తుంది. కాబట్టి 5వ వారం కూడా శుక్రవారం చేసుకుంటాము. అయితే ఈరోజు గురువారం 21వ తారీఖు గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా వచ్చి అమ్మవారి ప్రసాదం అలాగే స్వీకరిస్తున్నారు. దీనికి పూర్తిగా సహకారం అందించిన భాస్కర్ మిల్స్ క్యాటరింగ్ నక్కవారి వీధిలో వేచి ఉంటారు. ఆయన నక్కా శ్రీనివాసరావు గారు దంపతులు వాళ్ళ ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే నక్కా సాయి, నక్క ఉమాశంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో కూడా కార్యక్రమం అంతా కూడా చక్కగా జరుగుతాయని చెప్పి భక్తులందరూ కూడా అనుకుంటారు. శ్రావణ మాసం ముగింపు రేపు శుక్రవారంతో శ్రావణ మాసం ముగింపు కార్యక్రమం పూర్తవుతాయి. ఈ సంవత్సరం శ్రావణ మాసం చక్కగా కార్యక్రమాలు జరిగాయి. భక్తులందరూ కూడా సహకరించారు. పొంగళ్ళు కూడా తీసుకొచ్చి నైవేద్యాల కింద అందరూ కూడా పెట్టి చక్కగా కార్యక్రమం అంతా శుభకార్యం. నాజర్పేటలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు శ్రావణ మాసం ముగించుకొని ఆఖరి శుక్రవారం కాబట్టి అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన వారు భాస్కర్ మిల్స్ అండ్ క్యాటరింగ్స్ వారు నక్కా శ్రీనివాసరావు గారు. దాదాపు ఒక 130 సంవత్సరాల క్రితం నుండి ఈ గుడికి ఈ పేరు ఉంది. నాజర్పేటలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అంటే చాలా గొప్ప విశేషం కలిగిన తల్లి. భక్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. ప్రతి ఏటా శ్రావణ మాసం 4 శుక్రవారాలు ఇక్కడ కార్యక్రమాలన్నీ గొప్పగా చేసుకుంటాము. 4వ శుక్రవారం పొంగళ్ళు ఈ తప్పెట్లతో కార్యక్రమం నిర్వహించుకొని ముగింపు తర్వాత ఇలా అన్నదాన కార్యక్రమం చేసుకుంటాము. ఈ అన్నదాన కార్యక్రమానికి సుమారు దాదాపు 2,500 నుండి 3,000 వరకు జనం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఇంతటి ఘనంగా జయప్రదం చేసినందుకు భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.